హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి అదేవిధంగా సెంట్రల్ నుంచి రాబోయేటటువంటి 6 నెలల్లో గనక ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ గనక చూసుకున్నట్లయితే దాదాపు కూడా ఇక్కడ చూడొచ్చండి 80,000 నుంచి 1,00,000 వరకు ఉద్యోగ నోటిఫికేషన్స్ అయితే ఖాళీగా ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనకు సెంట్రల్ అండ్ స్టేట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అప్కమింగ్లో భాగంగా మరి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది రాబోతుంది. దాదాపు కూడా ఇక్కడ చూడొచ్చు అండి 7,500 పైగా మన ఖాళీలతో మనకు నెక్స్ట్ మంత్ ఆగస్టులో ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రీసెంట్గా చాలామంది నిరుద్యోగులు మరి ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి వయో పరిమితి పైన కూడా వయస్సు గురించి కూడా మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో పెంచాలి అనేసి. సో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అటవీ శాఖలో మనకు ఎఫ్బిఓతో పాటు ఎఫ్ఎస్ఓ అదేవిధంగా ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మనకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ భాగంగా సిద్ధంగా ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్స్ కూడా దాదాపు కూడా ఇక్కడ చూడొచ్చు, ఎఫ్బిఓ అనేది దాదాపుగా 1,400 వరకు కూడా ఖాళీలు ఉన్నాయి. అప్రాక్సిమేట్లీగా 1,400 మొత్తం మీద 1,396 పోస్టుల దాకా ఉన్నాయి. అయితే దీంతో పాటుగా ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి పోస్టు కూడా 20 నుంచి 30 వరకు ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో తర్వాత వచ్చేసరికి మనకు ఏదైతే ఎస్ఎస్సి జీడీ సంబంధించినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో దాదాపు కూడా 50,000 వరకు కూడా మనకు నోటిఫికేషన్స్తో సిద్ధంగా ఉన్నదండి. సో ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది అప్కమింగ్ భాగంగా అక్టోబర్ మరియు నవంబర్లో వచ్చే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఇది సెంట్రల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత వచ్చేసరికి మనకు తెలంగాణలో డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గతంలో దాదాపు కూడా ఈ యొక్క పోస్టులను 500 పైగా ఆమోదించినప్పటికీ ఈ యొక్క ఖాళీలను భర్తీ అయితే చేయలేదు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. సో మరో ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నది. తర్వాత నెక్స్ట్ ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అంది. సో ఈ నోటిఫికేషన్స్ యాక్చువల్గా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది ఉండగా మరి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఉన్నదో సో మొన్ననే వచ్చింది కాబట్టి సో ఈ తీర్పు వచ్చింది కాబట్టి మరో ఈ 2-3 రోజుల్లో ఈ నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. యాజ్ యూజువల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనకు వచ్చేసరికి ఇక్కడ ఏఎస్ఓ సంబంధించిన పోస్టులు దాదాపుగా 100 పైగా ఉండే అవకాశం ఉన్నది. తర్వాత ఈఓ నోటిఫికేషన్స్ భాగంగా మనకు దాదాపుగా 199 పోస్టులతో మరి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది. సో ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి విద్యుత్ శాఖ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే విద్యుత్ శాఖ నుంచి మరి ఇప్పటికే ఏదైతే జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో దాదాపు కూడా ఇక్కడ 2,000 నుంచి మరి 3,000 వరకు అయితే ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో దీంట్లో భాగంగా మరి ఈ విద్యుత్ శాఖ నుంచి కూడా దాదాపుగా 5,000 వరకు మరి ఖాళీలతో అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నది. ఏ క్షణంలో అయినా కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది విడుదలయ్యే అవకాశం ఉన్నది. తర్వాత సింగరేణి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మనకు నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్లో భాగంగా సో ప్రభుత్వము విడుదల చేయాలనేసి భావిస్తుంది. సో ఈ నోటిఫికేషన్స్ కూడా మనకు విడుదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. తర్వాత వచ్చేసరికి ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్ సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా 3,500 నుంచి ఇక్కడ 4,000 వరకు అప్కమింగ్ నోటిఫికేషన్స్లో భాగంగా సో జూలై చివరి నాటికి ఈ యొక్క నోటిఫికేషన్స్ అంటే ఈ యొక్క నోటిఫికేషన్స్ అదేవిధంగా నెక్స్ట్ మంత్లో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. తర్వాత ఎంటీఎస్ కూడా ఆగస్టులో విడుదలయ్యే అవకాశాలు కొన్ని కనిపిస్తున్నాయి. దాదాపుగా 8,000 పోస్టులతో ఇక్కడ ఎంటీఎస్. తర్వాత ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మరి ఎప్పటికల్లా రావచ్చు అంటే నవంబర్ డిసెంబర్లో ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కూడా 5,000 నుంచి 7,000 సంబంధించినటువంటి ఉద్యోగాలతో మనకు అప్కమింగ్ నోటిఫికేషన్స్లో భాగంగా ప్రభుత్వము ఇక్కడ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. అంటే దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు, తర్వాత శానిటైజర్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి పోస్టులు, వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించిన పోస్టులు, తర్వాత మరో 6 నెలల తర్వాత డిఎస్సి లాంటి ఉద్యోగాలు,
తర్వాత గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మనకు రాబోయేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏదైనా సరే రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ అనేది మరి ఖచ్చితంగా 100% వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇటు సెంట్రల్ అండ్ స్టేట్ 2 వరకు ఈ యొక్క ఖాళీలు విడుదల చేసే అవకాశం ఉన్నది. సో, కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఉన్నది. సో, ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.